ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారు? లేదా రావాలనుకుంటున్నారు? ఏ వల్ల? మార్పులు కాదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇందాక నేను ఇంట్రడక్షన్ సీన్‌లో చెప్పినట్టు దాని డెఫినిషను ఫైనల్ డెఫినిషన్ ఏంటి దానిది? మనకి నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్‌తో పాటు అనలిటికల్ పవర్ రావాలి. ఇప్పుడు రెగ్యులర్ టీచర్ మీరు ఏదైతే స్కూల్‌కి వెళ్తున్నారో ఆ టీచర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న చాట్ జీపీటీ మీ దగ్గర ఉన్నప్పుడు అది మీరు ఎనీ టైం మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆ క్లాస్కి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, అలాంటి బాదరబందీ ఏమీ లేకుండా ఎనీ టైం యాక్సెస్ ఉన్న ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఇన్ ఎవ్రీ విచ్ వే టాప్ టీచర్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ హ్యూమన్ బీయింగ్స్ వాటికన్నా ఉన్నప్పుడు అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీనింగ్ ఏంటి? ఓకే. కాలేజీలు స్కూల్స్కి వెళ్ళటం అన్నంతకన్నా టైం వేస్ట్ ఉండదు. అది నా పాయింట్. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని కాలేజీకి వెళ్ళడం అనేది టైం వేస్ట్ అనేది? ఎస్ ఆర్ నో అంటే హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా కానీ ఎస్ అందరూ ఎస్ అంటున్నారా ఏంది? అది చెప్పారు ఇప్పుడు మీరు అది దాన్ని ఎలాబరేట్ చేయడానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఒకసారి ఈ మధ్యన ఒక కాలేజెస్ ఉన్న ఒక వ్యక్తి అయితే నాకు ఏదో పెద్ద లైబ్రరీ కడుతున్నాం అని ఒక బిల్డింగ్ చూపించాను. ఈ రోజుల్లో లైబ్రరీకి ఏంటి అసలు మీనింగ్ అన్న? అందరికీ అన్ని ఫోన్లో తెలిస్తే లైబ్రరీ ఏంటి లేదు. వాళ్ళందరూ ఒక చోట కూర్చుని ఒక చోట పాన్ షాపులు చెప్పుకోవచ్చు, ఎక్కడ గోడ మీద కూర్చొని చెప్పవచ్చు. బుక్ అనేది అసలు ఎవరు చదువుతారండి? అంటే అది అన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయి దాన్ని షార్ప్గా రివర్స్లో చూడటం అనేది చాలా తక్కువ మందికి సాధ్యమవుతుంది. సో ఇప్పుడు ఇందాక చెప్పింది ఎలాబరేట్ అంటే అప్పుడు మీరు పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫైనల్గా ఏంటి? మీరు 4 ఏళ్ళు ఏదో కోర్స్ చేసి మధ్యలో ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ మీనింగ్ ఏంటి? నీకు వచ్చా రాదా? నువ్వు క్లెయిమ్ చేస్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వాడికి అబ్బిందా లేదా అనేది టెస్ట్. అప్పుడు ఎగ్జామ్ ఒకటే పెట్టాలి. ఓకే. ఎగ్జామ్కి కాలేజ్ వాళ్ళకి సంబంధం కూడా. ఎగ్జామ్ కూడా ఎవరు పెట్టాలి? ఎవడైతే ఉద్యోగం వేస్తున్నాడో వాడు పెట్టాలి. ఎందుకంటే ఆ ఉద్యోగం ఇచ్చిన వాడికి ఆడి స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి ఆడికి కావాల్సినవి. అప్పుడు ఈ పర్టికులర్ నాకు ఈ స్కిల్ కావాలి, లేకపోతే ఇది కావాలి, అది కావాలి అని అప్పుడు ఉద్యోగం ఆడిస్తున్నాడు, జీతం ఆడిస్తున్నాడు కాబట్టి వాడికి తెలుస్తుంది క్వశ్చన్ పేపర్ ఎలా ఉండాలని. అప్పుడు జనరలైజ్ ప్యాట్లో మీకు గవర్నమెంట్ ఆస్పెక్ట్ దానికి ఒక పెద్ద సిస్టమ్ పెట్టేస్తే మీరు అన్నెసరీ దానిని అక్కడ ఏంటి వాళ్ళకి రెగ్యులర్ రూల్స్ ఉంటాయి కాబట్టి మీరు వ్యక్తి స్వేచ్ఛను తీసేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్గా యూఆర్ లివింగ్ ఇన్ వరల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్. ఇప్పుడే కాదు, 20-30 ఏళ్ళ నుంచి స్పెషలైజేషన్ అనే మాట వచ్చినప్పుడే జనరల్ ఎడ్యుకేషన్ అనేది మీనింగ్ లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్ షార్ట్ ఆన్సర్, ఐ ఫీల్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆర్ ఇన్వాలిడ్. అంటే రాబోయే రోజుల్లో కాలేజీలు స్కూళ్ళు అక్కర్లేదన్నది మీ రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి ఉండాలన్నా రాబోయే రోజులు కాదు నేను చెప్పేది. అంటే ఎప్పటికెప్పుడు తీసేయలేరు కాబట్టి కనీసం ఇప్పటికిప్పుడు తీసేస్తే మీరు అన్ని గోడౌన్లు కళ్యాణ మండపాలు చేసి వాడుకోవచ్చు కదా. మీకు ఇన్కమ్ వస్తుంది, పెరుగుతుంది. ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్? స్కూల్స్ ఎప్పటికీ ఉంటాయి, కాకపోతే స్ట్రక్చర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ చేంజ్. అదే నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ మైట్ బి డిఫరెంట్. యాక్చువల్లీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇందాక చిన్న పాయింట్ అండి. ఇప్పుడు తను చెప్పింది ఏంటంటే దట్ విల్ చేంజ్. ఈస్ టెలింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. నేను చెప్పేది వాట్ షుడ్ హ్యాపెన్ అని చెప్తున్నాను. దే ఆర్ నాట్ టు ది సేమ్. Highly possible he is right. That will eventually happen, and progress may be slow. Artificial intelligence will expedite that. Eventually it will happen. This was the choice. Yeah, it's a question of time. Yeah, that's what he's saying. Yeah. Question of time. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది, హ్యూమన్ స్కిల్స్ అనేవి, బేసిక్ నాలెడ్జబుల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కిల్ అయిపోవంటారా? నా ఫీలింగ్ మనకు ట్రాన్సిషనరీ ఫేజ్లో ఉన్నాం. ట్రాన్సిషనరీ అంటే ఇప్పుడిప్పుడే మనకి ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఒకళ్ళు బెటర్గా వాడచ్చు, ఒకళ్ళు లెస్గా వాడచ్చు, ఒకళ్ళు వాడకపోవచ్చు. అలాంటి స్టేజ్లో ఉన్నాం మనం ఫస్ట్. బట్ నాకు ఆలోచించిన కొద్దీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ జనరేషను
ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు వేరు, ల్యాండ్ ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ కూడా లేని రోజులు, అందరి మెంటాలిటీస్ అప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటాయి. యూనో ఏఐని గ్రాంటెడ్గా తీసుకుని వచ్చేసి ఆల్రెడీ మీకు చిన్నప్పటి నుంచి ChatGPT అనేది పిల్లోడు పుట్టగానే పెదబాల శిక్ష ఇచ్చినట్టు ఇచ్చేస్తే, అండ్ ఈస్ గాట్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ ఇన్ ద హోల్ వరల్డ్, ఆర్ట్ లాంగ్వేజ్ అంటే ఉదాహరణకి ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీని 10 ఏళ్ళ పిల్లోడు చెప్పినట్టు చెప్పమంటే చెప్పినాం ChatGPT. యూనో సో అదేంటి, అప్పుడు మీ కమ్యూనికేషన్ ఏజ్ బట్టి అంత సింప్లిఫై చేసి ఎనీథింగ్ చెప్పగలిగే కెపాసిటీ మీరు ఆల్మోస్ట్ మీరు చిన్న పిల్లడుగా ఉన్నప్పటి నుంచి వచ్చినప్పుడు, యూనో అప్పుడు పుట్టిన ఎవరైతే ఉంటారో అసలు అంటే ఇప్పుడు మన అందరికీ మోటివేషన్ ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు నాకు డైరెక్టర్ అవ్వాలని ఒక మోటివేషన్, ఎవరికో చాలా చదివి నాకు మంచి మార్కులు రావాలని ఒకరికి ఉంటుంది, ఇంకోటి ఎవరికో అంటే అప్పుడు ఆ మోటివేషన్ ఎప్పుడు వస్తుంది మీకు, డిఫరెంట్గా నేను బెటర్ అవ్వగలుగుతాను అప్పుడు ఉన్న వాళ్ళకన్నా అని ఎంతో కొంత నేను నమ్మకపోతే నేను కష్టపడి దాన్ని దాటడానికి ట్రై చేయను. అప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఐన్ ర్యాండ్ బుక్స్ విపరీతంగా చదివి ఒక 2 years ఐ వర్క్డ్ ఆన్ దట్. 2 years తర్వాత ఐ ఫెల్ట్ ఐ వాజ్ అన్ ఎక్స్పర్ట్. అట్లీస్ట్ నాకు తెలిసిన చాలా మంది కన్నా నాకు ఎక్కువ తెలుసు అని నాకు ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు నేను ChatGPTలో గివ్ మీ ద జిస్ట్ ఆఫ్ ఐన్ ర్యాండ్ అంటే ఇచ్చేస్తుంది. నాకు అంతే తెలుసు. ఇప్పుడు ఎవరైనా గబుక్కుని నన్ను అడిగితే నేను అది చెప్తాను. కానీ నాకే కాకుండా ఐన్ ర్యాండ్ పేరు కూడా విన్న అందరి దగ్గర కూడా అది ఉంది. వాళ్ళకి సందర్భం వచ్చి చూస్తారు, ఐన్ ర్యాండ్ టాపిక్ వచ్చిందో ఏదో దాని సందర్భంలో చూస్తారు. ఇది ఒకటి. అప్పుడు ఏంటి, ఐన్ ర్యాండ్ చదవను. ఆ జనరేషన్ వాడు ఐన్ ర్యాండ్ ఏది చదవడు, ఎందుకంటే అన్నిటికీ ఆన్సర్ ChatGPT అని వాడు ఎందుకు చదువుతాడు ఇంకా. ఇది కరెక్ట్. రెండో పాయింట్ ఏంటి, నేను ఆల్మోస్ట్ 40 years నుంచి ఐన్ ర్యాండ్ బిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ChatGPTలో ఐన్ ర్యాండ్ ఆన్సర్ చేయలేని 5 questions ఏమంటే ఇచ్చింది, అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. నాకు ఎంతో అట్లా. అప్పుడు ఏమైంది, నా జేబులో ఉన్న ఒక సాధనానికి నాకన్నా చాలా రెట్లు ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంది. దిస్ ఇస్ నాట్ నాలెడ్జ్, because it's analyzing a specific thing that I asked you to analyze, not to recover the published fact or something, you know. But coming back to the first question, motivation అని చెప్పాను కదా. ఇప్పుడు నేను డెఫినెట్గా ఉన్న డైరెక్టర్ కన్నా ఎక్కువ బాగా తీయగలుగుతాను అన్నప్పుడు నాకు ఆ మోటివేషన్లో నేను సినిమా డైరెక్టర్ అవ్వడానికి ట్రై చేశాను. అలాగే ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంది అనుకోండి, మీకన్నా ముందు ఒకడు 10 అడుగులు ముందు పరిగెడుతున్నాడు, మీరు ఇంకా కష్టపడి ఎలా అయినా ఓవర్టేక్ చేసేయాలి అని మళ్ళీ మిగతా ఎఫర్ట్ పెడతారు. ఆ ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీరు యూ మైట్ సక్సీడ్, యూ మైట్ గో బియాండ్. కానీ ఆడు 10 అడుగులు కాకుండా 1 mile వెళ్ళిపోయాడు వాడు. 1 mile దూరంలో ఉంటే ఏం చేస్తాను, నేను ట్రై చేయను, ఆపేస్తాను. ఐ మీన్ పరిగెత్తడం ఆపేస్తాను. దట్ ఈస్ వాట్ ఐ థింక్ విల్ హ్యాపెన్. సో అప్పుడు మనకి ఎంతసేపు మన నాలెడ్జ్, మన అనలిటికల్ పవర్ తోటి మన ఇండివిజువల్ కాన్షియస్ లెవెల్లో మన ఇంటెలిజెన్స్కి మనం ఒక బ్యారోమీటర్ వేసుకుంటాం. మన దగ్గర కాకుండా మన చేతిలో ఉన్న దాంట్లో ఉంటే మీ మైండ్ ఏం చేస్తుంది అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. అంటే ఇప్పుడు మనం ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వీఆర్ స్టిల్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్ అండ్ థింకింగ్. అది కంప్లీట్గా అది పోయినప్పుడు హ్యూమన్ మైండ్ ఏమవుతుంది అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్. ఇక్కడ 1 point అండి. మామూలుగా ఇంతకుముందు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఎక్కాల పుస్తకాలు అవి చదివేవాళ్ళం. ఆ తర్వాత కాల్కులేటర్ వచ్చిన తర్వాత అవి చదవాల్సిన అవసరం రాలేదు. ఇంతకుముందు కూడా ఫోన్ నెంబర్లు బాగా గుర్తుంచుకునేవాళ్ళం. యాక్చువల్గా మన సెల్ ఫోన్లో కానీ ఎక్కడన్నా ఫోన్ బుక్ లేనప్పుడు, కాంటాక్ట్స్ అవసరం లేనప్పుడు. ఇవాళ నాకు తెలిసి మన సెల్ ఫోన్ నెంబర్ మనమే మర్చిపోయే స్థాయిలో వచ్చాం. అలాగే ChatGPT కానీ లేకపోతే ఏఏ టూల్స్ కానీ నాకు తెలిసినంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 3 స్ట్రీమ్స్లో పనిచేస్తాయండి. ఒక స్ట్రీమ్ ఏమో డేటా ఇవ్వడానికి. ఈ డేటా ఇవ్వడం అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉన్న డేటాని మనకి తొందరగా ఇవ్వడము లేదా ఈజీగా ఇవ్వడము అనేది. 2 ఏమో డేటాని అనాలిసిస్ చేయడం అనేది. 3వదేమో క్రియేటివ్గా ఇవ్వడం అనేది. ఉదాహరణకి ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రసాద్ ల్యాబ్లో కలిశారు, వాళ్ళ మీద ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేయమంటే కనుక ChatGPTని అడిగితే ఇచ్చే అవకాశం. దానికి మళ్ళీ మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే కనుక ఎన్ని రకాల ఇన్పుట్స్ ఇచ్చాము అనే దాన్ని బట్టి
గోకరాజు రంగరాజు కాలేజీ నుంచి ఒక అమ్మాయిను ఇలా ఎన్ని రకాలుగా ఇస్తే అలా. సో క్రియేటివ్ సైడ్ ఒకటైతే, అనాలిసిస్ సైడ్ ఒకటైతే, డేటా సైడ్ ఒకటి. నేను వ్యక్తిగతంగా నమ్మేదండి, ట్రాన్స్ఫర్మేషన్ కానీ లేదా మెటామార్ఫోసిస్ కానీ ఎన్ని జరిగినా బేసిక్ స్ట్రక్చర్స్ మారవని. ఎందుకు మారవు అంటే సమాజంలో ఓన్లీ 5 to 10% మాత్రమే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ఉంటారు. ఎవరైతే డబ్బులోను, ఎవరైతే బలంలోను, ఎవరైతే మేధస్సులోను, ఎవరైతే అధికారం లేదా హోదాలోను, ఎవరైతే క్రియాలిటీలోను, ఈ 5 ఎవరైతే టాప్ ఐక్యూ లెవెల్ ఉంటారో వాళ్ళు సమాజాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒక 100 ఏళ్ల కిందటే టెక్నాలజీ లేని రోజుల్లో కేవలం 5% మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేసేది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా అయాన్ బ్రాండ్ పుస్తకం చదవాలి అంటే ముందు ఆ పుస్తకం ఉందని, అసలు అయాన్ బ్రాండ్ అని ఒక ఫిలాసఫరు, రైటరు, నావలిస్టో ఉన్నారని తెలియాలి. ఇప్పుడు అలా అవసరం లేకుండా ఈజీ టు యాక్సెస్ కాబట్టి నాకు తెలిసి కార్ల్ మార్క్స్ కోరుకున్న సమసమాజ స్థాపన ఇప్పుడు దొరుకుతుందేమో అనిపిస్తుంది, సింపుల్ చెప్పాలంటే. పాయింట్ అంటే ఐ థింక్ వీఆర్ గోయింగ్ లిటిల్ టూ టెక్నికల్. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏఐ అండ్ ఎడ్యుకేషన్, ఆర్ మీరు చెప్పిన అన్ని రంగాలు సైకలాజికల్ ఆస్పెక్ట్ మీనింగ్ ఏంటంటే, నేను చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఎడ్యుకేషన్ నుంచి బయటకు వస్తే, ఒక 2 years బ్యాక్ ఒక ఐమన్ అల్ జవారీ అని అల్-ఖైదా డిప్యూటీ కమాండర్ ఉసామా బిన్ లాదెన్, అమెరికా ఈజ్ ట్రైంగ్ టు హంటింగ్ ఫర్ మోర్ దెన్ 20 years. అతను ఆచూకీ తెలిసింది, ఒక బిల్డింగ్లో ఉన్నాడు కాబూల్లోని. సో 5 story బిల్డింగ్ అది. రోజు పొద్దున్న బాల్కనీలోకి వచ్చి టీ తాగుతాడు అని వచ్చింది ఇన్ఫర్మేషన్ సిఐకి. సో దే యూజ్డ్ an R9X మిసైల్ అని డిప్లాయిడ్ త్రూ ప్రెడేటర్ డ్రోన్. అదేంటి ఒక 1 mile అవతల ఉంటే కనిపించదు, ఎందుకంటే హార్డ్లీ సమ్ 3-4 feet లెంగ్త్. 4 seconds వస్తుంది టార్గెట్కి. 4 seconds వచ్చి పేలదు, జస్ట్ ఒక కత్తులు వచ్చేసి కట్ చేస్తాయి. సో దట్స్ స్పెషల్లీ డెవలప్డ్ వెపన్. అది ఎందుకంటే టు అవాయిడ్ కొలాటరల్ డ్యామేజ్, వేరే వాళ్ళు చచ్చిపోయి బిల్డింగ్ పడిపోయి అలాంటివి లేకుండా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ రన్ బై ఏఐ. అది డ్రోన్లోంచి డిప్లాయ్ అయిన సెకండ్ నుంచి అది హెడ్ విండ్, టెయిల్ విండ్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ట్రెజెక్టరీ దారకుండా కంప్లీట్లీ డన్ బై కంప్యూటర్. బికాస్ హ్యూమన్ బీయింగ్ ప్రాసెస్ కూడా చేయలేడు అంత ఫాస్ట్గా, మైక్రో సెకండ్స్ హీ కాంట్ ప్రాసెస్.